హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 29వ తారీఖు డిసెంబర్ 2020కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. అండ్ అంతేకాకుండా నిన్న నేను ఎన్టీపీసీ సంబంధించి 28కి సంబంధించిన ఇచ్చిన అన్ని ప్రశ్నలు త్రీ షిఫ్ట్స్లో కూడా ఇచ్చిన ప్రశ్నలన్నీ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇంకా అది చూడలేనట్టయితే ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. అండ్ అంతేకాకుండా 27th 28th కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేయడం జరిగింది, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఎవరైతే సీరియస్గా ఈ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది నిన్న ఎన్టీపీసీలో ఐడియా వచ్చే ఉంటుంది. సో నేను ప్రతిరోజు చెప్పా. కాకపోతే చాలామంది కరెంట్ అఫైర్స్ అంటే ఏదో మంత్లీ మ్యాగజైన్ ఒకటి తీసుకొని చదివేయడమో, లేదంటే సంవత్సరంకి ఒకసారి వెళ్ళి ఒక మ్యాగజైన్ తీసుకొని దాన్ని చదివేసి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యాం అనుకుంటారు. బట్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యే విధానం అది కాదు. సో కరెంట్ అఫైర్స్ అనేది డైలీ ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా మంచిది. దానివల్ల ఏంటంటే మీరు ఏదో ఒక్క ఎన్టీపీసీకి కావచ్చు, లేదంటే గ్రూప్ డీకే కాకుండా ఏ ప్రభుత్వం ఉద్యోగంకైనా సరే మీరు పోటీ పడేలా డైలీ కరెంట్ అఫైర్స్ని తెలుసుకోవడం ద్వారా మీకు బాగా బెనిఫిట్ ఉంటుందన్నమాట. అంటే దానికి ఇచ్చే ఒక 10 మార్కులు కావచ్చు, 5 మార్కులు కావచ్చు, ఎన్ని మార్కులు అయినా సరే కవర్ చేయగలుగుతారు. ఓకే, కాబట్టి డైలీ కరెంట్ అఫైర్స్ని అయితే ఫాలో అవ్వడం నాకు తెలిసినంత వరకు మంచిది. అంటే దానికోసం కనీసం ఒక 30 minutes అయినా కేటాయించడానికి ట్రై చేయండి. ఓకే, అయితే మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు యాక్చువల్గా అన్అకాడమీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సో ఎవరైతే ఈ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వీటికి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి తెలుగులో ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అన్అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా చూడండి, మిత్రి శ్రీనివాస్, విఎంఆర్, సతీష్ కుమార్ పెండ్యాల, మోహన్ బెనర్జీ, ఇలా టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా వీళ్ళు అయితే కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళు వచ్చేసి ఎస్ఐకి సంబంధించిన స్పెషల్ క్లాసెస్ ఫెస్టివల్, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా 20th నుండి క్లాసెస్ స్టార్ట్ చేశారు. కోర్సెస్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఇందులో మీకు 10% డిస్కౌంట్ రావాలన్నా, వీళ్ళు ప్రొవైడ్ చేసే కొన్ని ఫ్రీ కోర్సెస్ కావాలన్నా EDU10 గుర్తుపెట్టుకోండి, EDU10 అనే ఒక కోడ్ వాడండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానివల్ల ఏంటంటే మీకు క్లాసెస్ 10% డిస్కౌంట్తో పాటు, లేదా అందులో వాళ్ళు ఫ్రీ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు కదా, వాటికి మన కోడ్ వాడితేనే ఫ్రీ క్లాసెస్ అన్లాక్ అవుతాయి. EDU10 అనే కోడ్ వాడండి. ఓకే, సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కోడ్ కూడా ఉంటుంది, ఆ కోడ్ వాడండి. అంతేకాకుండా గ్రూప్ డి కూడా వీళ్ళు స్పెషల్ క్లాసెస్ స్టార్ట్ చేశారు అండ్ టాప్ ఎడ్యుకేటర్స్తో 21st నుండి. మన కోడ్ వాడండి, EDU10 అనే కోడ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత. అయితే వీళ్ళు ఎస్ఐపిసి మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నారు ఈ యాప్లో, ఈ అన్అకాడమీలో. అది కూడా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ప్రెజెంట్స్. అండ్ వీళ్ళు వచ్చేసి అందులో ఎవరైతే ఛాంపియన్షిప్లో గెలుస్తారో ర్యాంక్ టాప్ 3 వరకు వీళ్ళు 1000 నుండి 3000 వరకు ఓచర్లు ఇస్తారు. అండ్ ఆల్రెడీ రక్షక్ అనే పేరుతో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి బ్యాచ్ కోర్స్ స్టార్ట్ అయింది. లక్ష్యం అనే ఒక పేరుతో ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2కి సంబంధించిన బ్యాచ్ స్టార్ట్ అయింది. అండ్ వీళ్ళు డైలీ వచ్చేసి డైలీ T20 ఫ్రీ డైలీ టెస్ట్ లాంటిది ఒకటి ఉంటుంది. సో దీనికి సంబంధించి రాత్రి 8 గంటలకి టెస్ట్లా ఉంటుంది. ఈ టెస్ట్ అనాలిసిస్ వచ్చేసి 8:30కు ఉంటుంది. ఎవరైతే ఈ టెస్ట్లో టాపర్ అవుతారో ఈ టాపర్కి 1 month ఫ్రీ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ఇస్తారు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే EDU10 అనే కోడ్ వాడడం వల్ల మీకు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ మీకు కనబడుతుంది. అండ్ మీరు సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎన్ని నెలలకు కావాలనేది పెట్టుకొని దానికి తగ్గ అమౌంట్ని అయితే మీరు సెట్ చేసుకోవాలి. అండ్ అమౌంట్ అనేది ఒకేసారి కాకుండా ఈఎంఐ ద్వారా కూడా అమౌంట్ని అయితే పే చేసే అవకాశం వీళ్ళు కల్పించారు. అండ్ ఫైనల్లీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి క్లిక్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, EDU10 అనే కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్, లేదా కోడ్ వాడితేనే ఫ్రీ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం అనే ఆప్షన్స్లో కూడా మన కోడ్ వాడితేనే మీకు ఫ్రీ క్లాసెస్ అన్లాక్ అవుతాయి. సో అది కాకపోయినా కనీసం ఫ్రీ క్లాసెస్ కోసమైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మన కోడ్ వాడండి, మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఓకేనా, చూడండి, నమితకు ఏకలవ్య పురస్కారం. భారత హాకీ మహిళల జట్టు సభ్యురాలు నమితా టొప్పోను ఒడిశా గవర్నమెంట్ ఏకలవ్య పురస్కారంతో సత్కరించిందండి. ఎవరండి? హాకీ మహిళా జట్టు సభ్యురాలు నమితా టొప్పోను. గత 2 ఏళ్లలో హాకీ క్రీడకు ఆమె అందించిన సర్వీసెస్ కానీ ఈ పురస్కారం ఇచ్చారు. ఏ పురస్కారం? ఏకలవ్య పురస్కారం. ఎవరిస్తారు? ఇది ఒడిశా గవర్నమెంట్ ఇస్తుంది. ఆదివారం నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో నమితాకు ప్రశంసాపత్రం, ట్రోఫీతో పాటు 5 లక్షల చెక్కును కూడా ఇచ్చారు.
ఆమెతో పాటు వెయిట్ లిఫ్టర్ స్నేహ సోరెన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఋతుపర్ణ పాండాలను కూడా సత్కరించారు. వారికి ప్రశంసా పత్రాలతో పాటు 50,000 రూపాయల నగదు కూడా ఇచ్చారు. అయితే ప్రతి ఏటా విశేష ప్రతిభ చూపిన యువ క్రీడాకారిణులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఏ పురస్కారాలు? ఏకలవ్య పురస్కారం ఎవరిస్తారు? ఒడిస్సా స్టేట్ ఇస్తుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కర్ణాటకలో గోవధ నిషేధ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం కదా. సో గోవధ అంటే యాక్చువల్గా ఆవుల్ని చంపడం అనేది ఇకపై కర్ణాటకలో నిషేధం, అదొక నేరం కింద పరిగణిస్తున్నారు. యాక్చువల్గా మనకి సో ఇది చట్టంగా రూపొందించడానికి ఇంకా మనకి సెంట్రల్ అప్రూవల్ కూడా రావాల్సి ఉంటుంది. కాకపోతే దీన్ని మనము వెంటనే ఇంప్లిమెంట్ చేయడానికి ఆర్డినెన్స్ పేరుతో రాష్ట్రంలో ప్రవేశపెడతారు. ఆర్డినెన్స్ అంటే ఏంటంటే అప్పటికప్పుడు సో గవర్నర్ గారి అనుమతితో రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయడం అనమాట. ఓకే, ఆర్డినెన్స్ అంటే సో ఈ ఆర్డినెన్స్కి కర్ణాటక గవర్నమెంట్ రెడీ అయ్యింది. అదేంటో ఒకసారి చూడండి. కర్ణాటక మంత్రివర్గం సోమవారం గోవధను నిషేధిస్తూ ప్రత్యేక చట్టాన్ని ఆమోదించింది. శాసనసభ ఆమోదం పొందిన తర్వాత శాసన మండలిలో కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రకటించారు. సో ఈ తరువాత గవర్నర్ ఆమోదం పొందడం ద్వారా రాష్ట్రంలో ఎక్కడా గోవధ జరిగినా ఆ చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. కమేళాలు కొనసాగితే గొడ్డు మాంసం మాత్రం నిషేధం విధించలేదు. అయితే ఆ మాంసం కేవలం గేదె మాంసం మాత్రమేనని చెప్తున్నారు. గోవధ నిషేధ చట్టం కొత్తదేమి కాదని దశాబ్దాలుగా అమలు చేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. అంతకుముందు 13 ఏళ్ల వరకు ఉన్న గోవులను వధించకూడదన్న ఉత్తర్వులు ఉన్నాయి. ఆ తర్వాత వయసు మీరిన గోవులను కూడా వధించకూడదని నిబంధనలు విస్తరింపజేయడం జరిగింది. అయితే గేదెలపై మాత్రం ఈ నిషేధం అయితే ఉండదు. ఓన్లీ ఆవులు, ఎద్దుల మీద మాత్రమే ఉంటుంది. అలాగే గొడ్డు మాంసం వినియోగంపై కూడా ఎలాంటి నిషేధం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జేసీ మధుస్వామి పేర్కొన్నారు. సోమవారం కేబినెట్ ఆమోదం పొందిన ఈ ఆర్డినెన్స్ను ముందు గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తామని, 1-2 రోజుల్లో ఆర్డినెన్స్కు అమలుకు తెస్తామని సీఎం ప్రకటించారు. అంతేకాకుండా గోవుల కోసం ప్రభుత్వము గోశాలను నిర్మించే లక్ష్యంతో ఉందని, రైతులకు భారం కాకుండా గోవులు ఉండాలని, పాడి రైతులకి ఎంతో మేలు చేసే విధంగా ప్రోత్సహిస్తామని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ చట్టం పరిధిలో గోవధ జరిపితే 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష, 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. గోవధపై రాష్ట్రంలో సంపూర్ణ నిషేధం ప్రకటించింది. అలాగే స్మగ్లింగ్, అక్రమ రవాణాపై కూడా నిషేధం విధించారు. గోహింస, వాటిని కమేళాలకు ధరించిన కఠిన చర్యలు ఉంటాయి. అసెంబ్లీలో ఆమోదం పొందిన వెంటనే ముందు ఆర్డినెన్స్ రూపంలో అమలు తెస్తారు. సో దానికి సెంట్రల్ అప్రూవల్ కూడా ఉండాల్సి ఉంటుంది. సో అది రాష్ట్రపతి అప్రూవల్ ఉండాలి. ఆ అప్రూవల్ అయితేనే అది ఇంకా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయినట్టు అనమాట, దానికి బలం వస్తుంది. ఆర్డినెన్స్ ఏంటంటే ఆర్డినెన్స్ అనేది ఓన్లీ గవర్నర్ చేతుల పర్మిషన్ మీదుగా అయిపోతుంది అనమాట. ఓకే, సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మాంసంపై ఎలాంటి నిషేధం లేదు, కానీ గోవధపై నిషేధం ఉందంట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే గొడ్డు మాంసం అంటే గేదెలు కూడా మాంసం కింద భర్తీ చేయొచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే సో గేదెలని గొడ్డు మాంసం కింద చేయొచ్చు, కానీ ఆవుల్ని, ఎద్దులు మాత్రం చంపి ఇలా ఈ విధంగా సో గోహింసకు పాల్పడకూడదు అనేది ఈ యొక్క చట్టం ముఖ్య ఉద్దేశం. అది అయితే ఇంతకుముందు వరకు ఈ ఇంప్లిమెంటేషన్ ఉంది అలా చంపకూడదు అనేది, అది ఓన్లీ జీవో మాత్రం, గవర్నమెంట్ ఆర్డర్ మాత్రమే. సో దానికి ఎలాంటి బలం లేదు. ఇప్పుడు బలం వచ్చింది అంతే దాని అర్థం. నెక్స్ట్, పెక్సాగాన్ ఏఐ కేంద్రం హైదరాబాదులో నాస్కామ్ ఫౌండేషన్తో కలిపి ఏర్పాటు. విద్యార్థులకు ఉచితంగా ఏఐపై శిక్షణ. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. సో గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ సెంటర్ వచ్చేసి ఏర్పాటు కావడం జరిగింది. అది కూడా సో హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. చూడండి, హెక్సాగాన్ క్యాపబిలిటీ సెంటర్ ఇండియా దేశంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెన్స్ కమ్యూనికేట్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అయిన నాస్కామ్తో వీళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగింది. అండ్ రాష్ట్ర ఐటీ అండ్ ఈసీ సెక్రటరీ జయేష్ రంజన్ సోమవారం ప్రారంభించారు దీన్ని. ఏఐ టెక్నాలజీ రంగాల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలనేది లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని హెచ్సిసిఐ వైస్ ప్రెసిడెంట్ అండ్ జిఎం నవనీత్ మిశ్రా చెప్పారు. అయితే ఎవరైతే 8 నుండి 12 తరగతుల విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఉచితంగా వీటిపై శిక్షణ ఇస్తారనమాట. సో దీని ద్వారా ఏటా 350 మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నారు. 65 లక్షల పెట్టుబడులతో 2000 చదరపు అడుగుల విస్తరణలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, సో ఏటా దీని నిర్వహణ కోసము హెచ్సిసిఐ 30 లక్షలు వెచ్చేస్తోందని కంపెనీ చెప్పడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే అది కూడా నాస్కామ్ సహాయంతో
హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అంటే సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీపై 8 నుండి 12 తరగతి వరకు మధ్య స్టూడెంట్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళల్లో 350 మందికి, సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 350 మందికి ట్రైనింగ్ ఇవ్వడం వీళ్ళ ఉద్దేశం. అది నెక్స్ట్ వచ్చేసి సుప్రీంలో 4 నుంచి కొత్త రోస్టర్ అంటే లైక్ ఒక రూల్ అనమాట, ఒక సమూహానికి సంబంధించిన రూలు, ఒక తీర్పు సమూహానికి సంబంధించిన రూల్స్. చూడండి, సుప్రీంకోర్టు సోమవారం కొత్త రోస్టర్ను ప్రకటించింది. వచ్చే సంవత్సరం అంటే 2021 జనవరి 4 నుంచి ఈ కొత్త రోస్టర్ అమల్లోకి వస్తుందని చెప్పింది. ఈ కొత్త రోస్టర్ ప్రకారం ప్రజా ప్రయోజన వాద్యం, దీన్నే పిల్ అంటారు, అంటే ప్రజల సమస్యలపై ఎవరైనా సరే సో దావా దాఖలు చేయొచ్చు అనమాట కోర్టులలో. అయితే వీటిలను లెటర్ పిటిషన్లను, సామాజిక న్యాయ అంశాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే మరో 7 న్యాయమూర్తులు విచారణ జరుపుతారు. ఓకే, సో అంటే అడిషనల్ అంటే మొత్తం 8 మెంబర్స్ ఉంటారనమాట వీటికి సంబంధించి. జస్టిస్ బాబ్డేతో పాటు జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఏఎం కన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ప్రజా ప్రయోజన వాద్యాలు, సామాజిక న్యాయ వివాదాలకు విచారిస్తారనమాట వీళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 7 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 6 నుంచి 7 ధర్మాసనాలు వివిధ కేసులను విచారిస్తాయి. పిల్ కేసులతో పాటు కోర్టు ధిక్కరణ, హెబియస్ కార్పస్, ఎన్నికలు, రాజ్యాంగ పదవులు, ప్రత్యక్ష పరోక్ష పన్నులకు సంబంధించిన కేసులను సిజేఐ విచారిస్తారు. ఓకే, అయితే ఆర్బిట్రేషన్, పరిహారం, మత విషయాలు, జ్యుడిషియల్ అధికారులకు సంబంధించిన కేసులను జస్టిస్ రమణ విచారిస్తారు. కంపెనీ లా, ఫ్యామిలీ లా, బ్యాంకింగ్ సంబంధిత కేసులను జస్టిస్ నారిమన్ నేతృత్వంలో బెంచ్ విచారిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా మీరు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు తీర్పులు ఇస్తారు, అయితే కొత్త రాష్ట్ర విధానంలో ఉన్న న్యాయమూర్తుల సంఖ్య అంతా అండ్ ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా వీళ్ళకిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 6 నుండి 7 ధర్మాసనాల్లో తీర్పులు అయితే ఇస్తారని చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు ఎడిటర్ ఉషారాణి మృతి అండి. సో నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు విభాగం తొలి ఎడిటర్ అండ్ రచయిత్రి ఉషారాణి భాటియా 89 సంవత్సరాల ఏజ్లో చనిపోవడం జరిగింది. ఆల్జీమర్స్తో బాధపడుతున్న ఆమె సోమవారం ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. సో ఆవిడ అయితే ఉషారాణి తొలితరం సినీ రంగస్థల నటి కొమ్మూరి పద్మావతీదేవి చిన్న కుమార్తె, ప్రసిద్ధ రచయిత చలంకు స్వయాన తమ్ముడు కుమార్తె. ఉషారాణి చెన్నైలో పుట్టి పెరిగారు. మద్రాస్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. దుర్గాబాయి దేశ్ముఖ్ సలహా మేరకు ఢిల్లీలోని సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఆంగ్ల పత్రికకు అసిస్టెంట్ ఎడిటర్గా వర్క్ చేశారు. దాని తర్వాత నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు శాఖ తొలి ఎడిటర్గా బాధ్యతలు తీసుకున్నారు. 1990లో పదవి విరమణ పొందారు. తొలినాళ్ళలో ఆంధ్రపత్రికలో కూడా పనిచేశారు ఈవిడ. అది 1990లోనే ఆవిడ రిటైర్ అవ్వడం అంటే ఆవిడ ఏ టైంలో ఉద్యోగం సంపాదించిందో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఓకేనా, సో ఇది మ్యాటర్. ఈవిడ ఉషారాణి ఎవరండి, నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు ఎడిటర్, తెలుగు డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎడిటర్ ఈవిడ. అండ్ అంతేకాకుండా ఈవిడ వచ్చేసి ఆంధ్రపత్రికలో కూడా పనిచేశారు. అండ్ అంతేకాకుండా ఈవిడ సో మద్రాస్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివారు. తర్వాత వచ్చేసి ఢిల్లీలో సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఆంగ్ల పత్రికకు అసిస్టెంట్ ఎడిటర్గా కూడా వర్క్ చేశారు. తర్వాత చూడండి, రాష్ట్ర వైద్యురాలికి జాతీయ అవార్డు ఏ రాష్ట్రానికి సంబంధించి చూడండి, ఏపీకి చెందిన రోబోటిక్ సర్జన్ డాక్టర్ కల్పన నాగ్పాల్కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ప్రజారోగ్య రంగంలో చేసిన సేవకు గాను ఆమె జాతీయ ఆరోగ్య అవార్డు 2020ను అందుకున్నారండి. నేషనల్ హెల్త్ అవార్డు 2020ను అందుకున్నారు. ప్రముఖ న్యూట్రిషన్ అండ్ న్యాచురల్ హెల్త్ సైన్సెస్ అసోసియేషన్ సంస్థ ఈ అవార్డు అందించింది. ఓకే, సో నెల్లూరు జిల్లాకు చెందిన కల్పన ఈఎన్టీ విభాగంలో రోబోటిక్ సర్జన్ నిపుణురాలు. మానవ మెడ, తల భాగాలకు సంబంధించిన దేశంలో రోబోటిక్ సర్జరీ చేసే తొలి మహిళా డాక్టర్గా కూడా ఈవిడ గుర్తింపు పొందారు. ఈ రంగంలో ఆమె విశ్లేషణలు అనేక జాతీయ అండ్ అంతర్జాతీయ జర్నల్స్, పత్రికల్లో ప్రచురితమయ్యాయి కూడా. అలర్జెటిక్ ఫంగల్ సైనసైటిస్ అనే ఒక ఇన్ఫెక్షన్పై అమెరికాలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఫెడ్రిక్ కుహర్తో కలిసి ఆమె రీసెర్చ్ చేశారు. విదేశాల్లో పలు ఆసుపత్రులు కూడా కన్సల్టెంటింగ్ అండ్ విజిటింగ్ డాక్టర్గా గాను వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జరీ విభాగాధిపతిగా వర్క్ చేస్తున్నారు ఈవిడే.
పెద్ద ఫోటో క్వాలిటీ లేదు, గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎడిటోర్లు అండి. వాతావరణ మార్పులు మరింత ప్రమాదకరము. యాక్చువల్గా ఈరోజు నేను చాలా ఆర్టికల్స్ చూశాను. ఆర్టికల్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఎక్కువగా రైతుల మీద. ఆల్రెడీ మనం రైతులకు సంబంధించిన అసలు రైతులు నిరసనలు చేయడానికి గల కారణం ఏంటి, తెచ్చిన 4 చట్టాలు కూడా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలు అనేవి రైతులకు ఏ విధంగా నష్టం కలిగిస్తాయి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంతా కూడా నేను ఒక ఎడిటోర్లో చేసేసాను. మళ్ళీ అదే ప్రస్తావన ఏంటంటే ఇంకా జరుగుతున్నాయి. కాబట్టి రైతుకి న్యాయం జరగట్లేదు. ఎందుకు ప్రభుత్వం మరి నాకు అర్థం కాని విషయం, ఎప్పటికీ అర్థం కాని విషయము. సో అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే దీనివల్ల రైతులు ఎలాంటి నష్టం పోరు, యాక్చువల్గా ఇది రైతులను ఉద్దేశించి ఈ బిల్లులు చేసామని చెప్తుంది. మరి అలాంటప్పుడు ఆ చట్టాలు రైతులే వద్దన్నప్పుడు మనం ఎవరు ఇంప్లిమెంట్ చేయడానికి, అంతే కదా. సో మనం ప్రజలకు కావాల్సిందే చట్టం చేయాలి. మరి ఇప్పుడు ప్రజలే వద్దన్నప్పుడు ఆ చట్టాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు? ఇందులో మనం ఎత్తుక్కోవాల్సిన ఒకటి రీతి ఏంటంటే ఖచ్చితంగా ఇది బిజినెస్ ప్రపోజల్కి సంబంధించిన చట్టం అని చెప్పాలి. సో రైతులతో ఆటలు ఎందుకు ఆడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సో రైతులతో దయచేసి గేమ్స్ ప్లే చేయడం అసలు మానేయాలి. ఫస్ట్ వాళ్ళు సక్రమంగా పనిచేస్తేనే మనం సక్రమంగా ఉంటాం. వాళ్ళని అనవసరంగా రోడ్ల మీదకి ఈడ్చి, రోడ్ల మీద వాళ్ళు ఈ చలిలో ఇదిలో అసలు ఫుడ్ లేకుండా ఏదో ఫ్యామిలీని వదిలేసి హైదరాబాద్లో, ఢిల్లీలో, హర్యానా సరిహద్దుల్లో ఇదంతా ఎందుకు క్రియేట్ చేస్తుంది ప్రభుత్వం? మరి అంత మేలు చేయాల్సినప్పుడు అంతమంది రైతులను రోడ్డు మీద ఎందుకు ఉంచుతుందో అర్థం కావట్లేదు. దయచేసి రైతులతో ఆటలాడడం ఆపేయాలి. సో చట్టాలు వాళ్ళు వద్దన్నప్పుడు చట్టాలు లేకుండానే చేయాలి. లేదా అసలు రైతులందరికీ చట్టాలు ఏ విధంగా కావాలో ఆ విధంగా మార్పులు చేయడానికి ట్రై చేయాలి. సో త్వరలో దీనికి సంబంధించిన మంచి విషయం ఏదైనా కొలుక్కొస్తుందని చూద్దాం. అండ్ చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు, పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేయట్లేదో కూడా అర్థం అవ్వట్లేదు. ఏదో మొదటి రోజు అందరూ వాళ్ళ అవార్డులు వెనక్కి ఇచ్చేయడం, దీనివల్ల ఉపయోగం లేదు. సపోర్ట్ చేయాలి, ప్రజల్లోకి రావాలి. అంటే వీళ్ళు పార్టీలకు అతీతంగా భయపడుతున్నారా ఏందో మనకు తెలియదు. సరే అది ఎనీవే పక్కన పెడదాం. అయితే ఈరోజు పేపర్లో అన్నీ అవే ఆర్టికల్స్ ఎక్కువ ఉన్నాయి. అయితే మంచి చిన్న కాలం దొరికిందనమాట పేపర్లో. సో అది వచ్చేసి వాతావరణ మార్పులు మరింత ప్రమాదకరం. దీని గురించి చూద్దాం. చూడండి, తీవ్రంగా దెబ్బతిన్న వాతావరణ సమతుల్యతపై తక్షణమే ప్రపంచ దేశాలు మేల్కొనకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. 2015 ప్యారిస్ ఒప్పందం ప్రకారం, గుర్తుపెట్టుకోండి, ప్యారిస్ ఒప్పందం ఇప్పుడు 2015 ప్రకారము ప్రపంచ దేశాలన్నీ ఈ యొక్క ఏదైతే ప్యారిస్ ఒప్పందంలో ఉన్న దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా సరాసరి గ్లోబల్ వార్మింగ్ను కనీసం 2 డిగ్రీల సెల్సియస్ లేదా 1.5 డిగ్రీలు తగ్గించాలని ఒప్పందం చేసుకున్నాయి. సో ప్యారిస్ ఒప్పందం ప్రకారము ప్రపంచ దేశాలన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ను ఎన్ని డిగ్రీల సెల్సియస్ తగ్గించాలి అని అడుగుతాడనమాట. అప్పుడు ఎగ్జాక్ట్ అయితే 1.5 లేదా 2 డిగ్రీల సెల్సియస్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఆ ఒప్పందంలో మెయిన్ అదే. అయితే వాతావరణంలో ప్రమాదకరమైన పెను మార్పులను అదుపు చేయడానికి అన్ని దేశాలు కలిపి ఒక నిర్ణయానికి వచ్చాయి. అదే ప్యారిస్ ఒప్పందం. సో అయితే వాతావరణ మార్పులపై జరుగుతున్న సమావేశాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య వివాదాస్పదమైన అభిప్రాయాలు, భేదాలు తరచూ తెరపైకి రావడం ప్రమాదాన్ని మరింత దీనస్థితికి తీసుకెళ్తున్నారు. వాతావరణ సమతుల్యత సాధించడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా అండగా ఉంటాయని హామీలు గుప్పించారు. దీనికి సంబంధించిన ఒప్పందాలు కూడా జరిగాయి. ఐక్యరాజ్య సమితి కూడా కర్బన ఉద్గారాలను తగ్గించడానికి తన వంతు కృషి చేస్తోంది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి పెట్టాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా, సాంకేతికంగా చేయూతనివ్వాలని నిర్ణయించింది. యాక్చువల్గా కర్బన ఉద్గారాలు అంటే వాతావరణంలో పెను మార్పులు తీసుకొచ్చే ఒక విష వాయువులు లాంటివి అనమాట. కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, ఇలాంటి ఏవైతే వాతావరణంలో చెడును సృష్టిస్తాయో, వాతావరణ స్థితి పడిపోవడానికి కారకులు అవుతాయో వాటినే కర్బన ఉద్గారాలు అంటాయి. సో ఈ కర్బన ఉద్గారాలు ఎక్కువగా చూసుకుంటే వెహికల్స్ ద్వారాను, మోటార్ వెహికల్స్ అండ్ మెయిన్లీ వచ్చేసి ఇండస్ట్రియల్స్ నుండి వీటిని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట, ఇండస్ట్రియల్స్ నుంచి. అయితే ఇక్కడ ప్యారిస్ ఒప్పందంలో భాగంగా వీళ్ళు కుదుర్చుకున్న విషయం ఏంటంటే, ప్యారిస్ ఒప్పందం ప్రకారము 2 డిగ్రీలు లేదా కనీసం 1.5 డిగ్రీలు అయినా సరే వేడిని, ఉష్ణోగ్రతను తగ్గించాలి అనేది ప్యారిస్ ఒప్పందం మెయిన్ థీమ్. అంటే ఆ ప్యారిస్ ఒప్పందంలో సభ్యులుగా ఉన్న దేశాలన్నీ కూడా దీనికై పాటుపడాలి. ఒక దేశానికి ఒక దేశము సహాయం చేసుకోవాలి.
సో లైక్ ఈ పొల్యూషన్ అరికట్టడానికి వీళ్ళు చర్యలు తీసుకోవాలి. దీనికి తోడు ప్రపంచ ఐక్యరాజ్య సమితి కూడా ఈ యొక్క కర్బన ఉద్గారాలను తగ్గించడానికి తన వంతు కొంత నిధులను కేటాయించడము, అంటే యాక్చువల్గా ప్రపంచ దేశాలన్నీ ఇస్తాయి కదా ఫండ్, ఆ ఫండ్లో కొంత భాగాన్ని పొల్యూషన్ని అరికట్టడానికి ఉపయోగించడము, ఆల్రెడీ దానికి సంబంధించిన చర్యలు క్యాంపైన్స్ స్టార్ట్ చేస్తున్నాయి. ఎక్కడైతే ఈ పొల్యూషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఐక్యరాజ్య సమితి సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కొన్ని కండక్ట్ చేస్తుంది. దానివల్ల ఇంకా అంటే ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే పెద్ద పెద్ద ప్రతినిధులు పెరగడం కాదు, సో సామాన్య ప్రజల్లో కూడా ఆకర్షించేలా ఉండాలి క్యాంపెయిన్స్. అలా ఉండట్లేదు నా అనాలిసిస్ ప్రకారం. ఎందుకంటే అసలు పొల్యూషన్ చేసే వాళ్ళ దగ్గరికి మనము ఒక కంపెనీల దగ్గరికి వెళ్తే సరిపోదు. ఇక్కడ ఎక్కువగా కంపెనీల కంటే ప్రతి వ్యక్తి కూడా ఇంటికి ఒక వెహికల్ ఉండే పరిస్థితుల్లో సో వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చే క్యాంపెయిన్స్ స్టార్ట్ చేయడం మంచిది. సో ఎనీవే, అయితే అభివృద్ధి చెందిన దేశాలు చెందుతున్న దేశాలకు సహాయం చేయాలి కర్బన ఉద్గారాలు తగ్గించడంలో. అయితే వీటిపై ఎవరు కూడా అస్సలు పట్టించుకునే పరిస్థితులు కనబడట్లే. ఐక్యరాజ్య సమితి భాగస్వామ్యంతో కొన్ని దేశాలు వాతావరణంలో మార్పుతో పాటు కాలుష్యాన్ని అదుపు చేయడానికి నడుం బిగించాయి. ఇన్ని రకాలుగా ఎన్నో దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో పోల్చి చూస్తే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పుడు కోవిడ్-19 తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొట్టుమిట్టాడింది. ఈ ఏడాది అంటే 2020 కూడా అత్యధిక ఉష్ణోగ్రత రికార్డ్ అయిందంట. మరి ఎలా అయింది ఏంటి అర్థం కావట్లా. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతల్లో మరింత మార్పు కనిపించే అవకాశం కూడా ఉంది. దీంతో పేద దేశాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. దీనికి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉంటాయో ఆ అభివృద్ధి చెందిన దేశాలు కర్బన ఉద్గారాలను పొల్యూషన్ తగ్గించడానికి సో పేద దేశాలు పూర్ కంట్రీస్ ఉంటాయి కదా వాటికి ఆర్థికంగా ఆదుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు. సో అయితే ఇప్పటికే అనేక అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి కరోనా పాండమిక్ వల్ల. అంతెందుకు అంత పెద్ద అగ్రరాజ్యమైన అమెరికానే ఫేస్ చేసింది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. దీంతోపాటు ఆయా దేశాల విధానపరమైన చిక్కులు చవిచూస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఇటీవల 2 నివేదికలు రిలీజ్ చేసింది. సో ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ ఒక నివేదికలో సంక్షోభంలోంచి ఎలా బయటపడాలనే విషయం వెల్లడించింది. అంటే శిలాజ ఇంధనాల వినియోగం ఎలా చేయాలి అంటే సో చూడండి, సో సూర్యుడిని ఇప్పుడు మనం పవర్ అనేది బొగ్గును మండిస్తున్నాం, పవర్ తీసుకుంటున్నాం. అలా కాకుండా సో బొగ్గుని పూర్తిగా ఆపేసి పవర్ని న్యాచురల్ రిసోర్సెస్లో ఎలా తీసుకోవాలి, లైక్ పవన ఫ్యాన్స్ని ఏర్పాటు చేయడము, నెక్స్ట్ వచ్చేసి వాటర్ ద్వారా పవర్ని జనరేట్ చేయడము, నెక్స్ట్ వచ్చేసి సోలార్ సిస్టమ్ సూర్యుడి నుండి కాంతిని తీసుకొని మనం పవర్ జనరేట్ చేయడము, ఇలాంటివి అనమాట. ఉదాహరణకు సహజంగా లభించే బొగ్గు సహజ వాయువులు వినియోగం పెరిగిపోతుందని, దీంతో వాతావరణ కాలుష్యం మరింత పెరుగుతుందని UN ఆందోళన వ్యక్తం చేసింది. అయితే దీనికి వ్యతిరేకంగా క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించాలని, ఏడాదికి 6% చొప్పున శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించుకోవాలని, లేదంటే భారీ మూల్యం తప్పదని చెప్తున్నారన్నమాట. అయితే G20 దేశాలు కోవిడ్-19 అదుపు చేయడానికి $230 బిలియన్ విరాళంగా ఇస్తామని కూడా ప్రకటించాయి. అదే క్లీన్ ఎనర్జీకి మాత్రం కేవలం $150 మిలియన్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. UN నివేదికలో క్లీన్ ఎనర్జీకి పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చాలని సూచించింది. క్లీన్ ఎనర్జీ అంటే సింపుల్గా చెప్తాను చూడండి, వాటర్ ద్వారానో అండ్ గాలి ద్వారానో ఈ యొక్క సూర్యుడి కిరణాల ద్వారానో పవర్ జనరేట్ చేయాలి. అయితే రెండవ నివేదికలో ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్లో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు వరుసగా 3వ ఏడాది 2019లో మరింత పైకి ఎగువవుతున్నాయని హెచ్చరించింది. అంటే సో తగ్గించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సంవత్సరం అది పెరుగుతుందే తప్ప తగ్గట్లేదని UN చెప్తోంది. అయితే 2030 నాటికి అన్ని దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి కృషి చేయాలని సూచించింది ఐక్యరాజ్య సమితి. ఓకే, లేదంటే ఆర్థికంగా అన్ని దేశాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నివేదికలో హెచ్చరించింది. సో అయితే ఒకటి మాత్రం స్పష్టం, వాతావరణ అత్యవసర పరిస్థితి ప్రకటించకపోతే ప్రపంచ సంక్షోభం అంచునకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలను తక్షణమే ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతోంది. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వాతావరణ సంక్షోభం నుంచి బయటపడడానికి 3 అంచెల వ్యూహాన్ని అమలు చేయాలన్నారు. వచ్చే 3 దశాబ్దాల్లో గ్లోబల్ కార్బన్ న్యూట్రలిటీ సాధించాలంటే 3 అంచెల వ్యూహాన్ని అనుసరించాలని UN సెక్రటరీ జనరల్ స్పష్టం చేశారు. ప్యారిస్ ఒప్పందానికి గ్లోబల్ ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉంటేనే వాతావరణంలో మార్పిడి కారణంగా ప్రభావితమయ్యే దేశాలతో పాటు ప్రజలను కూడా కాపాడుకోవచ్చు. ఇటీవల జరిగిన ఐరాస సదస్సులో కొంత అనుకూలమైన ఫలితాలు కనిపించాయి. వచ్చే దశాబ్ద కాలం నాటికి కర్బన ఉద్గారాలను 0కు తీసుకురావాలని నిర్ణయించాయి.
2050 నాటికి యూరోపియన్ యూనియన్, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియాలు 2060 నాటికి చైనా కర్బన ఉద్గారాలను 0కు తీసుకురావాలని నిర్ణయించాయి. వాతావరణంలో మార్పులకు ప్రజలు కూడా నైతిక బాధ్యత వహిస్తూ తమ అలవాట్లను మార్చుకోవాలి. ప్రస్తుతం కొన్ని వస్తువులు ఆర్థిక వ్యవస్థను అనుకూలంగా ఉన్నప్పటికీ వాతావరణ సంక్షోభానికి ఇదే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని యుఎన్ సెక్రటరీ జనరల్ చెప్పారు. వాతావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే ఈ చర్యను ఆయన ప్రకృతిపై మానవాళి యుద్ధం చేస్తుందని చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజల్లో వాతావరణంపై అవగాహన పెంచాలి, సమాజం చొరవ తీసుకొని వాతావరణానికి అనుకూలమైన జీవనశైలికి మారాల్సి ఉంటుంది. ప్యారిస్ ఒప్పందం నాటితో పోల్చుకుంటే ఇప్పటికి ఇంకా మారాల్సి ఉంది. అండ్ ప్యారిస్ ఒప్పందం నాటితో పోల్చుకుంటే ప్రభుత్వం ప్రపంచంలో అన్ని దేశాలు యుద్ధ ప్రాతిపదికన వాతావరణ కాలుష్యాన్ని అదుపులోకి తేవడానికి నడుం బిగచ్చాలి. సో ఇదండి, సింపుల్గా చెప్తాను చూడండి మీకు. ఎలా అంటే సో ఐక్యరాజ్య సమితి మీరు బాగా చూసుకోండి. ఐక్యరాజ్య సమితి ఏం చెప్తోంది అంటే సో మీరు ప్యారిస్ ఒప్పందం దేనికి చేసుకున్నారు? సో ఈ యొక్క కర్బన ఉద్గారాలను తగ్గించాలి, సో పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, భూ వాతావరణంలో ఉష్ణోగ్రతను తగ్గించాలనే ఉద్దేశంతో ప్యారిస్ ఒప్పందం చేశారు. మరి ప్యారిస్ ఒప్పందం అమలు ఎక్కడ జరుగుతోంది, సో ఎవరు చేస్తున్నారు అనేది ఇప్పుడు సో యుఎన్ అండ్ అంతేకాకుండా ప్రపంచ దేశాల ముందున్న క్వశ్చన్. ఓకే, అయితే ప్యారిస్ ఒప్పందం అనేది దేనికి ప్రకటించుకున్నారు, దానికి తగ్గ నియమాలు నిబంధనలు ఏ దేశం కూడా సరిగా పాటించట్లేదని చెప్తున్నారు. అయితే ప్యారిస్ ఒప్పందంలో మన ఇండియా కూడా ఉంది. మరి ఇంత ఇండియా అంటే నాకు తెలిసినంత వరకు ఇండియా కొంచెం తన చర్యలు తీసుకుంటుంది. ఎందుకు అంటే ఇటీవలే గుజరాత్లో సో మనకి అతిపెద్ద సోలార్ పార్క్ని, సౌర విద్యుత్ పార్క్ని ఏర్పాటు చేశారు. సో దాని ద్వారా ఏంటంటే ఐ థింక్ 2 రాష్ట్రాలకు ఒక 50% వరకు పవర్ని జనరేట్ చేయొచ్చు. సో దాని ఉద్దేశం అది. ఆ పార్క్ అనేది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. అండ్ అంతేకాకుండా అలాంటి పార్కులు ప్రతి రాష్ట్రానికి ఒకటి ఉండాలి. అలాంటి సౌర విద్యుత్ పార్కులు ప్రతి రాష్ట్రానికి 1 లేదా 2 ఉండడం వల్ల సో ఈ కర్బన ఉద్గారాలు, శిలాజాల ఇంధనాలు మండించి సో వాటి ద్వారా తయారు చేసే పవర్ని వాడాల్సిన అవసరం ఉండదు. అట్ ది సేమ్ టైం ఆ పార్కులతో పాటు సో ఏదైతే గాలి ద్వారా కూడా మనము పవర్ని జనరేట్ చేసే విధానమైన విషయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రతి ఇంటికి కూడా సో ఆ ఇంటికి సరిపోయేంత పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసుకునే విధంగా సో సోలార్ సిస్టమ్స్ని ఏర్పాటు చేయాలి. అయితే సోలార్ సిస్టమ్ అనేది ఓన్లీ మనకి ఈ యొక్క వింటర్లో కావచ్చు అండ్ అంతేకాకుండా సమ్మర్లో మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. సో రైనీ సీజన్లో మనకి సోలార్ సిస్టమ్ అనేది అవైలబిలిటీ ఉండదు. కాబట్టి ఆ టైంలో ఏం చేయాలంటే ఈ పార్కుల ద్వారా, పెద్ద పెద్ద సోలార్ పార్కుల ద్వారా వచ్చిన పవర్ని అంతని కూడా ఒక దగ్గర స్టోరేజ్ చేయించి సో సెట్ అయిన టైంలో మనకు కావాల్సిన లైక్ ఏదైతే ఆ రైనీ సీజన్లో ఉంటుందో ఆ రైనీ సీజన్లో మాత్రము మనకి పవర్ అనేది ఆ సోలార్ పార్క్స్ ద్వారా వచ్చేటట్టు చూసుకోవాలి. అయితే సో ఇప్పుడు ఏదైతే మనము 90% వరకు ఈ కర్బన లైక్ ఈ శిలాజాల ఇంధనాలు మండించి ఏదైతే పవర్ని జనరేట్ చేస్తున్నామో సో ఆ పవర్ని మనము తక్కువ అంటే ఇప్పుడు 95% వాడుతున్నాం కదా, దాన్ని కేవలము 15% వరకే వాడే విధంగా, అది కూడా ఏ టైంలో సో రైనీ సీజన్లో సో దేశం మొత్తానికి పవర్ జనరేట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ మిగతా సమయాల్లో కూడా సో సోలార్ సిస్టమ్ ద్వారా వచ్చే పవర్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకునే విధంగా ప్రభుత్వాలు రాయితీలతో సోలార్ ప్యానల్ని ప్రతి ఇంటికి కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఆ రాష్ట్రాలకు బాధ్యత అప్పచెప్పాలి. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, తెలంగాణలో ఇక్కడ మనకు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, అక్కడ కూడా రైతుకు సంబంధించిన భరోసా కేంద్రాలు అక్కడ కొన్ని ఉన్నాయి. అలా ఏదైతే ఒక గ్రామానికి ఎలా ఇంప్లిమెంటేషన్ ప్రక్రియ చేస్తున్నారో అదేవిధంగా సోలార్ ప్యానల్స్లో కూడా సబ్సిడీలో పెట్టించుకోవడం చాలా మంచిది. సో ఎందుకంటే పీపుల్కి ఇప్పటి నుండి అలవాటు చేయాలి. సో అలవాటు చేయాలన్నప్పుడు సో ఏదైతే ఈ సచివాలయాలు ఉన్న గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల ద్వారా సో ఈ కర్బన ఉద్గారాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో అని ప్రజలకు తెలియజేసేటట్టు చేయాలి. ఎందుకు వీటి మీద నిర్లక్ష్యం చేస్తున్నారంటే సో వీళ్ళ జనరేషన్ అయిపోతుంది, నెక్స్ట్ జనరేషన్ ఇబ్బంది పడతారు, ఆ నెక్స్ట్ జనరేషన్ ఇబ్బంది పడతారు, మనకేంది అనే ఆలోచనలో ఉంటున్నారు తప్ప సో ఫ్యూచర్ని ఇప్పుడే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో మన రాష్ట్రాలు, దేశం పచ్చగా ఉండాలంటే కర్బన ఉద్గారాలు తగ్గించడం చాలా మంచిదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, కర్బన ఉద్గారాల వల్ల మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్స్.
సో అది లంగ్స్ క్యాన్సర్ అవ్వచ్చు, స్కిన్ క్యాన్సర్ అవ్వచ్చు, ఐ క్యాన్సర్స్ అవ్వచ్చు, బ్రెయిన్ డెడ్ క్యాన్సర్స్ అవ్వచ్చు, ఏవైనా అవుతాయి. ఎందుకంటే పొల్యూషన్ అనేది చాలా ప్రభావితం చేస్తుంది మనిషిని. సో అందులో చాలా విషవాయువులు ఉంటాయి. ఆ వాయువులు మనము పీల్చుకుంటాము, అవి శరీరంలోకి వెళ్తాయి. వాటి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే మనకు పుట్టబోయే పిల్లల మీద కూడా దాని ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి కర్బన ఉద్గారాలను తగ్గించడానికి మనం ఇప్పటి నుండే సో ఎలక్ట్రిక్ వెహికల్స్ని నేను చాలాసార్లు చెప్తున్నా, ఇప్పటికే మూడో ఎడిటోర్లు కూడా చెప్తున్నా. 3 ఎడిటోర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ని సపోర్ట్ చేయడం చాలా మంచిది. లేదా సో ప్రభుత్వాలు తీసుకొస్తున్న పెట్రోల్ ద్వారా నడిచే సో ఈ కర్బన ఉద్గారాలు తక్కువ స్థాయిలో విడుదలయ్యే వెహికల్స్ రీసెంట్గా రిలీజ్ అవుతున్నాయి, BS6 వెహికల్స్. వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే వాటి నుండి ఎలాంటి వాయువులు కూడా రిలీజ్ అయ్యి అవి ఎలాంటివి కూడా వాతావరణానికి హాని చేయవు. కాబట్టి సో మనం అలాంటివి వాడడం చాలా ఉత్తమము. సో ఫ్యూచర్లో కూడా ఆల్రెడీ ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్స్లు కూడా తీసుకొచ్చేస్తున్నారు పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్ అయ్యి. ఐ థింక్ 2025 కల్లా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి నడుస్తుందని చెప్పాలి. సో ఎవరైతే జీరో కార్బన్ ఉద్గారాలను చేయాలనుకుంటున్నారో దేశంలో, ప్రపంచంలో, రాష్ట్రంలో కూడా వాళ్ళందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో కాలుష్యం వల్ల మాత్రం వాతావరణంలో మార్పు జరిగితే భూమి వేడెక్కి ఈ వాతావరణంలో భూమి కన్నం పడినప్పుడే మనకు సునామీలు ఏర్పడతాయి. యాక్చువల్గా మనము సునామీ ఏర్పడడానికి గల రీజన్ ఏంటంటే సముద్రంలో భూకంపం రావడం, అంటే భూమికి పగులు రావడం వల్లే సునామీలు ఏర్పడతాయి. కాబట్టి సో వాటిని కాకుండా చేసుకోవాలంటే గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కకుండా మనం చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. కానీ మనం అది చేయట్లేదు. వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వాల మీద విమర్శలు చేస్తాం. ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయి, దానికి తగ్గ చెయ్యండి, మేము సపోర్ట్ చేస్తాం అని చెప్తే సో దానికి మనం ఇది అవ్వాలి. అంతేగాని కనీసం ఇప్పుడు అరే బాబు బండి తోలుతున్నారు, లైసెన్స్ ఉండాలంటేనే లైసెన్స్, ప్రభుత్వం చెప్పిన లైసెన్సే వాడము. ఇలాంటివి ఏం చేయమని చెప్తాం. కానీ కాకపోతే చదువుకున్న వాళ్ళు అవేర్నెస్ అవ్వండి దయచేసి. సో కర్బన ఉద్గారాలు ఎంత ప్రమాదమో మనం చదువుకునే వస్తున్నాం కాబట్టి మనం అవేర్నెస్ కల్పించేలా ట్రై చేయాలి. మనం కల్పించకపోయినా కనీసం మనమైనా అవేర్నెస్కి లోబడి ఉండి సో కర్బన ఉద్గారాలను తగ్గించే విధంగా మనం కృషి చేయాలి. మనం మారితే మిగతా మన చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంచెం మారుతూ బిహేవ్ చేస్తారు. దాన్ని బట్టి అది పెద్ద ఇంప్లిమెంటేషన్ అవుతుంది. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.